ప్రేమ అనేది ఒకరి జీవితాన్ని స్వర్గంగా మార్చగలదు. పగ అనేది అదే జీవితాన్ని నరకంగా మార్చగలదు. కానీ పగే ప్రేమగా ప్రేమగా మారితే ఆ ప్రేమ ఎంత సంతోషాన్ని ఉంటుందో తెలుసుకునే ఈ కథ ఎపిసోడ్ 1. అదొక చీకటి రాత్రి. బయట కురుస్తున్న వర్షం కంటే అక్షర గుండెల్లో కురుస్తున్న భయం ఎక్కువగా ఉంది. అక్షర అమాయకత్వానికి, అందానికి ప్రతిరూపం. కానీ ఆ ఒక్క రాత్రి ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన తండ్రి వ్యాపారంలో ఘోరంగా నష్టపోయి అప్పుల భారం తట్టుకోలేక గుండెపోటుతో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. చేతిలో ఒక రూపాయి కూడా లేదు. ఇది ఇలా ఉండగా అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందు నిలబడి పెద్దగా గొడవ చేస్తున్నారు. డబ్బులు తీసుకునేటప్పుడు బాగానే తీసుకున్నారుగా, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు? ఈరోజు మా డబ్బులు కావాలి అని వారు గట్టిగా అరిచారు. అక్షర కన్నీళ్లతో వేడుకుంది, ప్లీజ్ మాకు ఒక 2 రోజుల సమయం ఇవ్వండి. నాన్నగారు కోలుకున్న వెంటనే మీ డబ్బులు ఎలాగైనా తిరిగి చెల్లిస్తాం. ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంటోంది. కానీ వాళ్ళు మనసు కరగలేదు. ఈ రోజే ఇల్లు ఖాళీ చేయండి, లేదంటే ఈ ఇంటినే స్వాధీనం చేసుకుంటాం. ఇంకొక మాట మాట్లాడితే మంచిది కాదు అని చెప్పారు. అక్షర భయంతో వణికిపోయి నిలబడిపోయింది అలాగే. అప్పుడే ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక నల్లటి లగ్జరీ కారులో ఇంటి ముందు వచ్చి ఆగింది. ఆ కారు డోరు నెమ్మదిగా తెరుచుకుంది. నల్లటి సూట్ ధరించి చేతిలో నల్లటి గొడుగుతో ఒక వ్యక్తి కారు దిగాడు. అతనే గగన్. ఈ నగరంలోనే అత్యంత విజయవంతమైన బిజినెస్ మ్యాగ్నెట్. కానీ అతని విజయానికంటే అతని క్రూరత్వమే అందరికీ ఎక్కువ తెలుసు. అతని కళ్ళల్లో దయ లేదు, అతని మనసులో జాలి లేదు. అతని రాకతో అక్షర జీవితంలో మొదలు కాబోయేది ప్రేమ కాదు, పగతో నిండిన ఒక ప్రమాదకరమైన ప్రయాణం.